వెల్కమ్ టు హ్యాష్ యూ. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజెంట్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే సంబంధించి గజ్వేల్ ఎమ్మెల్యే కనబడట్లేదు, అక్కడ ఉన్న ఏదైతే సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ గజ్వేల్ ప్రజలు, గజ్వేల్ యూత్ సంబంధించి అలాగే కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఒక 3000 మంది, సుమారు 3000 మంది హైదరాబాద్ కి పాదయాత్రగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా అక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తదనంతరం గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి చర్చించడానికి ఎలక్షన్ రెడ్డి మాజీ ఫుడ్ చైర్మన్ మనతో ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ముఖ్యంగా మీరు చెప్పండి, మీరు చాలా సీనియర్ నాయకులు, సో ముఖ్యంగా మీ పేరు ఎలక్షన్ రెడ్డి ఎందుకు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గా నేను 1952 ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఇన్ ఇండియా. ఆ టైంలో గూగుల్లో కొడితే చాలు ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఇన్ ఇండియా అన్నప్పుడు నేను, మా అమ్మ 10 గంటలకు ఓటేసింది సేమ్ డే. తర్వాత 3 గంటలకు స్వతంత్ర సమరయోధుడు సత్యనారాయణ గౌడ్ అని పెద్ద ఆయన వచ్చి మా నాన్నని అడిగిండు, ఏమంటే నాకు ఇప్పుడే కొడుకు పుట్టిండు, అరే ఎలక్షన్ రెడ్డి అని పేరు పెట్టేసే అన్నాడు. అదే ఊతపదం, నా పేరు ఎలక్షన్ రెడ్డి, గంగుమల్లి ఎలక్షన్ రెడ్డి అని పేరు వచ్చింది. సో మనం ఓకే చర్చలోకి వెళ్దాము. మీరు సుమారుగా 100 కిలోమీటర్ పాదయాత్ర చేశారు, అది కూడా 3000 ప్రజలతోని. సో గజ్వేల్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. సో ముఖ్యంగా ఎందుకు పాదయాత్ర చేశారు అని అంటే ఏం చెప్తారు? వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. ఎందుకంటే గెలిచి 15 నెలలైనా కూడా క్యాంప్ ఆఫీస్కు రావడం లేదు. గజ్వేల్లో క్యాంప్ ఆఫీసు 4 కోట్లు పెట్టి కట్టిండ్రు. ఆడికి రాడు, ఫామ్ హౌజులనే ఉంటాడు, కార్యకర్తలను కలవడు. ఇదంతా ఇవాళ రేపు ఒక సర్పంచ్ గెలిస్తే ఇంటి ముంగట 10 మంది ఉంటారు. ఒక తెలంగాణకే ప్రతిపక్ష నాయకుడు ఆయన రాకపోవడం వరకు ప్రజలలో విసుకొచ్చింది. అందరూ వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛందంగా చలో రాజ్భవన్, చలో సీఎం అనే భావనతోని అందరూ ఎర్రటి ఎండల 5 హాల్టింగ్లు పెట్టి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎంత విసుగుతో ఉన్నారంటే, ఒక చిన్న పని కావాలంటే కూడా ఏరి మీ ఎమ్మెల్యే అంటే మేమేం చెప్పుకోవాలి ప్రజలకు? ఆ పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మీద చాలా అసమ్మతి ఉంది. సో మీరు గతంలో బీఆర్ఎస్తో వర్క్ చేశారు, మీరు తెలంగాణ ఫుడ్స్ సంబంధించి కూడా చైర్మన్ కూడా వర్క్ చేశారు. సో మీరు చాలా దగ్గరగా చూశారు కేసీఆర్ని. సో ఎందుకు మరి ఇప్పుడు గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఎందుకు శాసనసభకి కానీ నియోజకవర్గ ప్రజల దగ్గర కూడా ఎందుకు రావట్లేదంటే ఏం చెప్తారు? ఆయన మొదటి నుంచి కూడా డెవలప్మెంట్లా చేస్తే కాదు, ఈరోజు ప్రజలను రోజు కలిసే పరిస్థితి ఉండాలా. ఒకరికి కాలు వాయ, ఒకరికి కిడ్నీ వాయ, ఒకరికి ఎన్నో ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ట్రాన్స్ఫారం కాలిపోయాయి, చెక్ డ్యాంలల్లో నీళ్లు లేవు. ఇవన్నీ ఎన్నో విధాలల్లో ఏ చిన్న పని పడ్డా రోజుకు ప్రజలకు ఉపయోగపడే అవసరాలు తీర్చనికి ఆయన లేడు. ఆయన ప్రజలను కలవలేక ఫెయిల్యూర్ అయిపోయిండు అనేది ప్రజలలో అందరికీ వచ్చింది. అంటే ఇప్పుడు శాసనసభకు సంబంధించి చూసుకుంటే బడ్జెట్ అంటే ఏదైతే గవర్నర్ ప్రసంగంకి సంబంధించి 2 రోజులు, కేవలం 2 రోజులు రావడం జరిగింది. సో మరి ఆ 2 రోజులు కూడా ఎందుకు వచ్చారు? సో మరి తర్వాత మళ్ళీ కనబడకుండా పోయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలలో ఏమైందంటే, నెల జీతాలు తీసుకొని ప్రజలకు అగుపడకుండా పోబట్టే సిగ్గుచేటు. మరి ఆయన రెగ్యులర్గా కలవాల్సిన పరిస్థితి. అసెంబ్లీ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు చెప్పాలి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలి, కొన్ని సలహాలు ఇవ్వాలి. తప్పు చెప్తే తప్పును కూడా విమర్శించాల్సిన బాధ్యత అపోజిషన్ లీడర్కు ఉంటుంది. మరి ఆయన ఆ సీటుకే గౌరవించకుండా ఇంట్లో వండి అసెంబ్లీకే రాకపోవడం మొత్తం తెలంగాణ ప్రజలలో కూడా అందరికీ ఈయన పనికిరాని మనిషి కింద లెక్కకొచ్చాడు. అంటే గజ్వేల్ నియోజకవర్గం చూసుకుంటే ముఖ్యంగా ప్రజలు
ఏ సమస్యలతో ముందుకొస్తున్నారో. సో కేసీఆర్ కనబడట్లేదని చెప్పేసి టూలెట్ బోర్డులు కూడా మనం చూసేటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏమున్నాయి సమస్యలు అంటే అక్కడ ఏం చెప్తారు? సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే కొండపోచమ్మ కానీ, కాళేశ్వరం కానీ, అలాంటి మల్లన్న సాగర్ కానీ ముంపు గ్రామాలల్లో అక్కడ ఇండ్లను బలవంతంగా ఇదే మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు బలవంతంగా ఇండ్లను ఖాళీ చేసి తెచ్చి గజ్వేల్లో కట్టించాడు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు ఎంత బాధతోని ఊర్లకు ఊర్లు తరలివచ్చి గజ్వేల్లో పెట్టారు. గజ్వేల్లో పెట్టిన వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేవు. శ్మశాన్ ఘాట్ లేదు, తాగనికి నీళ్ళు లేవు, ఇంకా ఎన్నో విధాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్లకు ఈయన ఎన్ని మాటలు చెప్పిండో అన్ని మాటలు అన్ని అబద్ధం కింద లెక్క అయిపోయింది. వాళ్ళు చాలా బాధతోనే ఉన్నారు. తల్లిదండ్రులు పుట్టిన ఊర్లు విడిచిపెట్టి బలవంతంగా ఈ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు పోలీసును పెట్టి దొంగలను గెదిమినట్టు గెదింకొచ్చి ఇక్కడ తెచ్చిపెట్టి దానివల్ల చాలా రివర్స్ ఉంది. మీరు గజ్వేల్ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశారు. సో ఎన్ని రోజులు పాదయాత్ర చేశారు? ఎవరిని కలుద్దామని ఇక్కడ రావడం జరిగింది? కలిసిన తర్వాత ఏం చెప్పారు మీకు నేతలు? ఫస్ట్ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. సిద్దిపేటనే ఉంటుంది, అది గజ్వేల్ పరిధిలో సిద్దిపేట దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీసులో పోయి కలిసినాం. అక్కడ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఆడికెళ్ళి 5-6 హాల్ట్లు పెట్టినాం. ఒక్కొక్క హాల్ట్కు 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పొద్దున్న నడవాలి, 10 కిలోమీటర్లు సాయంత్రం నడవాలి. భోజనం ఒక ఫంక్షన్ హాల్ పెట్టి భోజనాలు కూడా టిఫిన్లు భోజనాలు అరేంజ్ చేసినాం. కానీ స్వచ్ఛందంగా వాళ్ళ కార్లల్లో వాళ్ళంతలో వాళ్ళే జనం కార్యకర్తలు వచ్చారు. లీడర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ వచ్చారు. నర్సారెడ్డి గారి బిడ్డ కూడా ఇప్పుడు బలమూరు వెంకటి ఆ దాంట్లో ఆమె తెలంగాణ వైస్ చైర్మన్, నర్సారెడ్డి గారి బిడ్డ అమ్మాయి. మరి ఆ పరిస్థితిలో నడుచుకుంటూ మొత్తం ఎక్కడైనా సరే ప్రతి ఫంక్షన్ హాల్లో భోజనాలు టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ 10 కిలోమీటర్, ఈవినింగ్ 10 కిలోమీటర్ 5 days కంప్లీట్ చేసినాం. సో మీరు 5 days కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసిన తర్వాత కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏదైతే గజ్వేల్ గడ్డపై గలం అంటే దళితకు సంబంధించి గిరిజన సభ గుర్తొస్తుంది అని ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో దానిపైన ఏం చెప్తారు మీరు? ఆయన్ని మొట్టమొదలు 5 మందిని రా 10 మందిని రా అన్నాడు. ఆ 3000 మందిని చూసి వీళ్ళు చెప్పగానే బయటకు వెళ్ళి మొత్తం మందిని చేయలు కలిపింది. ఆయనకి ఒక గజ్వేల్ నుంచే గింతమంది వస్తున్నారంటే తన పాలన మీద ఎంత నమ్మకం ఉన్నది. ఆయన కేసీఆర్ అంటే ప్రజలల్లో తెలంగాణలో గజ్వేలే కాదు తెలంగాణలో కూడా డౌన్ అయిపోయింది. అంటే దళిత గిరిజన దండోరా గుర్తొస్తుంది నాకు ఈ జనాలను చూస్తే అని అన్నారు ఆయన. సో దానికి సంబంధించి అంటే దళిత దండోరాకు సంబంధించి జనాలు అంటే ఇంతమంది రావడం అంటే ఎట్లా మీతో ఎట్లా చర్చించారు? ఇప్పుడు ఆయన ఏమైందంటే బీసీ కులగణన, దండోరా, మందకృష్ణ, మాదిగ వీళ్ళందరూ ఇప్పుడు మైనార్టీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఆయన పాలనను చూసి చాలామంది యువకులల్లో కూడా 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. మళ్ళా ఒక బీసీని పెట్టిండు. ఇప్పుడు కొత్తగా ప్రతి దానికి ఏ రకంగా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బీసీ వచ్చిండు గౌరవనీయులు వెంకటేశం గారు. మరి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే మరి 60,000 మందిని ఎందుకు నియమించలేదు? జీతాలు ఇవ్వవలసి వస్తుందని వాళ్ళ యువకులల్లా కూడా చాలా ఉత్సాహం పెరిగింది. ఇప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇమీడియట్ ఒక్కొక్క ఊర్లల్లో రెవెన్యూల, పోలీసుల అన్ని సెక్షన్లల్లో జాబ్స్ అన్ని ఇదివరకు మూడ్చిపెట్టి తిక్కతోనున్నారు అందరు. యూత్ అయితే ఇట్లా మీదపడి కేసీఆర్ మీదపడి ఎందుకు చేసినావు 60,000 మంది నోట్ల మనుభూసినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సాహంతో ఉరుకుతున్నాడు. అందరు ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఏం చేసేది తెలియదు. తప్పకుండా ఇప్పుడు మనకు డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి. కేంద్రంతో కొట్లాడి డిఫెన్స్ ల్యాండ్ ప్యారడైజ్ టు బోయిన్పల్లి, ప్యారడైజ్ టు రహదారులు, ప్యారడైజ్ టు అల్వాల్, అది ఎంత మంచి. మరి అప్పుడు 10 ఏళ్ళ వాళ్ళ రాజకీయంలా ఉట్టిగా తిరుగుడు తప్ప మరి ఇలాంటి ఎన్నో పనులు చేసే వరకు మా ఏరియాలో ఉత్సాహం వస్తుంది. సో ఒక సీనియర్ నాయకుడిగా మీరు చెప్పండి, ప్రస్తుతం
రేవంత్ పాలన ఎలా ఉంది, అలాగే 6 గ్యారంటీలు ఎలా నడుస్తున్నాయి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా? 6 గ్యారంటీలల్లా బస్సు ఫ్రీ అనే వరకు మహిళలందరూ హ్యాపీగా దేవాలయాలకు ₹1 కూడా ఇవ్వకుండా అన్ని ఫ్రీ బస్ అనే వరకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నాడు. కులగణన బీసీలు అనే వరకు అందరూ బీసీలల్లో ఉత్సాహం వచ్చింది. మహిళలకు కూడా అన్ని స్కీములు ఇస్తా అని 100% ఇస్తాడు. ఒక 3 నెలల్లో ప్రతి ఊర్లో కూడా జై రేవంత్ అన్న ఇలాంటి యువకుడు మాకు రావడం చాలా సంతోషమని యూత్లో కానీ మహిళలలో కానీ అందరు కూడా, రైతులకు కూడా వ్యవసాయదారులకు కూడా తప్పకుండా అందరికీ తుమ్మల నాగేశ్వరరావు మన రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా నడిపిస్తుండు. ఆయనకు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అతను. అలాంటి వాళ్ళకు అగ్రికల్చర్ శాఖ ఇచ్చిండంటే ఆయన చూసినంత సహకారం మరి రైతులకు జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా రైతులకు అన్ని విధాల సహకారం చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తుండు. అగ్రికల్చర్ మంత్రి కూడా దానికి తోడై చెప్తుండు. మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రావట్లేదని చెప్పేసి మీరు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం పులి బయటికి వస్తుంది, బయటకు వచ్చి అన్ని మాట్లాడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి మొన్న రీసెంట్గా చూస్తే. సో ఇదే కాకుండా కేటీఆర్ కూడా ఏమంటున్నారంటే, మీరు చేస్తున్న పాలనపై మేము రెడ్ బుక్ పెడుతున్నాం, రెడ్ బుక్ లో అన్ని నోట్ చేసుకుంటున్నాం, మా ప్రభుత్వం రాగానే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వం అనేది కళ్ళ. ఎందుకంటే కవితమ్మ ఏందో తెలుసు, కేటీఆర్ ఏందో తెలుసు, పత్రికలలో చూస్తున్నాం, మనం చెప్పాల్సిన పని లేదు. దాంతోనే నీ గ్రాఫ్ పడిపోయింది. మీరు మనిషికి 500 ఎంతో ఇచ్చి జనాన్ని జమ చేస్తుండ్రు. అదంతా ఉట్టిముచ్చట. మేము కూడా ఇదివరకు తనలాడినాం, మాకు తెలుసు. రాజకీయంగా 72 ఏజ్ల నేను సమితి ప్రెసిడెంట్ చేసిన, డిసిసి బ్యాంక్ చైర్మన్ చేసిన, నా భార్య మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ. నేను 40 ఏళ్ల నుంచి రోజుకు 18 గంటలు పనిచేసిన. కార్యకర్తలు అనేది ఏమంటుండ్రో అనేది మాకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ అనేది ఖతమైపోయింది. అందరూ కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నారు. అట్లా నీ మెయిన్ ఇంపార్టెంట్ కార్యకర్తలే ఎక్కడో అక్కడ విక్తున్నారు. నీకేం తెలుస్తుంది? నువ్వేమో ఇప్పుడు గజ్వేల్ సంబంధించి చూసుకుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు కదా. సో గజ్వేల్ సంబంధించి చూసుకుంటే మీరు పాదయాత్రకు వచ్చిరు, ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, గవర్నర్ గారికి జరిగింది. సో తదుపరి చర్య అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే కోరుతున్నారో శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి మీరు కోరుతున్నటువంటి పరిస్థితి. సో తర్వాత తదుపరి మీ కార్యాచరణ ఏముంటుందంటే? మేమేమనుకుంటున్నామంటే ప్రజలలో తిరుగుదామని. నేను 40 ఏళ్ళ రాజకీయం, నేను ప్రజలలో తిరగాలి, లోకల్ బాడీ ఎన్నికలలో విజయడంక గజ్వేల్లో భోగిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు గజ్వేల్ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టిన పరిస్థితి చూసాము. సో మాజీ ముఖ్యమంత్రి కనబడట్లేదు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్ కార్డులు చూసడం జరిగింది. సో ఇంకా గజ్వేల్ సంబంధించి ఏం చెప్తారు మీరు? ఆయనని గెలిపించుడే తప్పు. ఆయనను గెలిపించినా ఫామ్ హౌస్లో ఏమంటాడు, రేపటి భవిష్యత్తు కూడా మన ప్రజలకు ఆదుకోడు, ప్రజలను గలవడు, 15 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ అంటేనే, బీఆర్ఎస్ అంటేనే చాలా విసుకొచ్చింది ప్రజలకు. మరి మీ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు ఏం చేస్తున్నారంటే? రఘునందన్ రావు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు కదా, పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. ఆయన చేసే పనులు వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఆయన ఇంకా కేంద్రం నుంచి ఏం చేయాలో మనకు ఎక్కువ తెలియదు. ఆయన ప్రభుత్వం, ఆయన కథ. రఘునందన్ రావు గురించి మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఆయన కూడా ప్రజలలో ఉంటాడు. కానీ మా రేవంత్ అన్నంత స్పీడ్గా 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి అనేది ప్రజలలో వచ్చింది. సో గజ్వేల్ ప్రజలు కానీ, మీరు కాంగ్రెస్ నేతలు కానీ, అంటే మీకు గజ్వేల్ సంబంధించి చంద్రశేఖరరావు అంటే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ని కలవడానికి ఏమైనా ట్రై చేశారా? అక్కడ మీరు వెళ్ళడం జరిగిందా? ఇప్పుడు తుమ్కుట నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యాన ఆయన వెళ్ళడానికి అనేది కాదు, ఉట్టినే కలవనప్పుడు మమ్మలను మేము అపోజిషన్ లీడర్లను మా మమ్మల్ని కలుస్తాడు, కోపం మీద ఉంటాడు. నేను పార్లమెంట్ ఎన్నికలల్లో నర్సారెడ్డి గారికి 30,000 వస్తే ఈరోజు 70,000 ఎంపీ ఎలక్షన్లలో వచ్చినాయి. అంటే రోజు రోజు గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. ఆయనకు తెలియదు. ఎందుకంటే 10 ఏళ్ళ పాలన నడిపించిండు. వాళ్ళ కుటుంబమే బాగుపట్టేట్టు చేసుకున్నారు. కానీ వేరే ఎవ్వరు లేరు. ఆయన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ అన్న వీళ్ళదే నడిపించుకున్నారు. సంతోష్ గారు వాళ్ళ
ఎవరిని రానియడు సంతోషం. నేనే ప్రగతి భవన్లో నాకే రానియకుండా గన్మెన్లతోని బయట పంపించిండు. అంటే నేను ఎంత ఎన్ని పదవులు అనుభవించినా గెలిపించిన నాడు కూడా మా ఏరియాకి వెళ్ళే 20,000 పడ్డాయి. తూప్రాన్ కొండపాక 20,000తోని గెలిచిన నాడు కూడా నేనే అండ ఉన్నా. నన్ను అడిగి నిలబడ్డాడు. ఎలక్షన్ అన్నా నేనే నిలబడుతున్నా, నువ్వు సాయం చేయాలని, నీకు ఏదంటే అది చేస్తాను. కానీ తెలంగాణ ఫుడ్ చైర్మన్ 2 ఏళ్ళు కాదు, నాకు ఎమ్మెల్యే గజ్వేల్కి వెళ్ళే ఇస్తాని మదన్ రెడ్డి నర్సాపూర్, నేను గజ్వేల్ అని చెప్పిండు. ఆయన మదన్ రెడ్డి సాక్షిగా నేను చెప్తున్నా. 5గురమే కార్లో వస్తుంటే ఆ టైంలో అయినా నాకు పదవుల గురించి ఆశ లేదు. నేను పదవుల గురించి రాలేదు. పేద జనం ప్రజలను మంచి చెడ్డ 18 గంటలు ఆ నర్సారెడ్డి గారి ఆధ్వర్యాన 18 గంటలు నేను చూసుకుంటూ ప్రతిదీ కూడా సీనియర్ను నర్సారెడ్డి గారికి తుమ్ముకుంటా మాజీ ఎమ్మెల్యేకి చెప్తుంటా, ఈ దారిలో నడవాలని కూడా చెప్తుంటా. ఆయన కూడా కొన్ని నాకు చెప్తుంటాడు. మేము ఈ రకంగా కలిసి ముందుకెళ్తున్నాం. రేపటి భవిష్యత్తు గజ్వేల్ లోకల్ బాడీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అనేది వేసే పరిస్థితి లేదు. ఇంకా మా వెనక కొద్దిగా వెనకొస్తే బీజేపీ వస్తుంది, కానీ వీళ్ళు తాళ్ళవుతారు. ఇప్పుడు మనము చూసుకున్నట్టుడైతే రానున్న సంస్థ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, సో దీనికి రిజల్ట్ ఎలా ఉండబోతుంది గజ్వేల్ నియోజకవర్గంలో? ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో రిజల్ట్ ఎట్లుందంటే బీజేపీ ఓదిక్కు గుంజుకపోతుంది, బీఆర్ఎస్ తాళ్ళ ఉంటుంది, కాంగ్రెస్ 100% విన్నింగ్ ఛాన్సెస్ కాంగ్రెస్కు ఉన్నది. రేపటి భవిష్యత్తు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు కాదు, ఇప్పుడైతే ఈ 15 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ 5 years కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి తాళ్ళవుతాడు. సో ఇప్పుడు మీరు గజ్వేల్ సంబంధించి చూసుకుంటే ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, దీనికి సంబంధించి మీరు అంతా చేశారు కదా, ఫైనల్ గా మీరు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సభ్యత్వం రద్దు చేయకపోతే? ఇప్పుడు అది మా సీఎం గారి సూచన ఎట్లుంటుందో, మా మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి గారి సూచన మీద నేను నడుస్తుంటా. కార్యకర్తలను కూడా జమ చేసుకొని వాళ్ళు ఏం చేద్దామనేది ఫర్దర్ కార్యక్రమం. యూత్ ఇప్పుడు ఆయన బిడ్డే యూత్ను బాగా లేవట్టుకొచ్చింది. అట్లా ప్రతి బల్మూరి వెంకటి ఆ టీం తెలంగాణ దాంట్లో ఆమె ప్రెసిడెంట్ కావాలని ఆశించింది, కానీ తెలంగాణ వైస్ చైర్మన్గా వచ్చింది. దానివల్ల ఊరూరికి యూత్ను జమ చేసిండ్రు. ఇవాళ యూత్ ఉన్న తర్వాత మళ్ళీ నిజమైన కార్యకర్తలు కూడా అందరు కూడా కాంగ్రెస్ వైపు వస్తారు. తూప్రాన్ మున్సిపల్ అవిశ్వాసం పెట్టిర్రు. కేసీఆర్ హయాంలా కేసీఆర్ చేసిన వాళ్ళ రవీందర్ గౌడ్ అనే ఆయనను బీఆర్ఎస్ దించి కాంగ్రెస్ వేసిందంటే ఇంకా గజ్వేల్ కాంగ్రెస్ ఏడు ఉన్నట్టు. కాంగ్రెసే ఉంది, ముందుకు పోతుంది, బీఆర్ఎస్ లేదు. ఓకే, థ్యాంక్ యూ ఎలక్షన్ రెడ్డి గారు. నమస్కారం సోదరులందరికీ కూడా నమస్కారం. మొత్తానికి గజ్వేల్ సంబంధించి చూసుకుంటే గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనబడట్లేదని చెప్పేసి 3,000 మందితో కాంగ్రెస్ నేతలు అలాగే అక్కడ గజ్వేల్ ప్రజలు కూడా రావడం జరిగింది. మొత్తం యూత్ అంతా అక్కడ కదిలి వచ్చి హైదరాబాద్ కు చేరుకుంది. అది కూడా 4 రోజులు 100 కిలోమీటర్లు సుమారుగా 4 రోజుల తర్వాత. సో చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న లోకల్ ఏదైతే సంబంధించి అక్కడ ప్రాబ్లమ్స్ అంటే సిఎంఆర్ఎఫ్ సంబంధించి కానీ ఇతర ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ పట్టించుకునే నాదుడే లేడు మాకు. సో దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే కనబడట్లేదని చెప్పేసి వాళ్ళంతా అక్కడ కోరడం కూడా జరుగుతుంది. సో ఇది ఎలక్షన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండే #.